వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మంగళగిరిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌడ్ శిరీష పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారని, రాజకీయ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహానాడులో ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రాజకీయాల్లో మహిళలు అనే అంశంపై మాట్లాడుతూ, పార్లమెంట్లో ఇటీవల మహిళా బిల్లు విరిగిపోయినప్పటికీ టీడీపీ మాత్రం మహిళలకు 33% రాజకీయాల్లో చోటు కల్పిస్తుందని ప్రకటించారు. దీంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆది నుంచి రాజకీయ రంగంలో మహిళలకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నారని, ఓ మహిళను శాసనసభాపతిగా ఎన్నుకున్న ఘనత టీడీపీది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అదే వరవడిని కొనసాగిస్తూ మహిళల్లో రాజకీయ చైతన్యాన్ని రగులుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా మహిళలకు పెద్దపీట వేశారని, మంత్రులుగా మహిళలు పనిచేస్తుండడం ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు పార్టీ కమిటీల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని కితాబు ఇచ్చారు. తెలుగుంటి మహిళకు తెలుగింటి ఆడబడుచొనొక స్థానం కల్పించి మహిళా సాధికారతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగా, ముఖ్యంగా సమాజంలో నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. ఒక మహిళ బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందనే నిజాన్ని ముందుగా గ్రహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలను అన్ని విధాలుగా బయటకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళా అభ్యున్నతి కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తుంది. స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కల్పించి వారి గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీ స్వయం ఉపాధి పథకాల ద్వారా మధ్యకల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఇక మహిళా సాధికారతలో తెలుగుదేశం పాత్ర. ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే, మొట్టమొదటిసారి 83లో అధికారం వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని, ప్రత్యేకతని చాటుకున్నారు. తర్వాత 86లో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కును కల్పిస్తూ చట్టం చేయడం ద్వారా ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటిలోని, అత్తింటిలోని గౌరవాన్ని కల్పించిన పెద్దలు మన నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం వితంతు పెన్షన్ ప్రవేశపెట్టిన, వ్యవసాయ పాడి పరిశ్రమలో మహిళా డైరీలు, కోఆపరేటివ్ సొసైటీని తీసుకొచ్చిన అది మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇక మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం మహిళల ఆరోగ్య విషయంలో ఆధునికత, సాంకేతికతతో ఆరోగ్య భద్రత మరియు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక సంక్షేమ విషయానికి వస్తే వితంతు పింఛన్ల కోసం 16,27,000 మంది మహిళలకు నెలకి 4,000 చొప్పున ప్రతి నెల 1వ తారీఖున మనం వితంతు పెన్షన్ పంపిణీ చేస్తూనే ఉన్నాం. 2014-19 సమయంలో వితంతువులు కాకుండా అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు పెళ్లి కాని వయసు కూడా మించిపోయిన ఒంటరి మహిళల గురించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగితే, పెళ్లి కాని ఆడపిల్లలే కాదమ్మా, పెళ్ళై భర్త చేత వదిలివేయబడ్డ ఆడపిల్లలు కూడా మన యుద్ధాన్ని ఒంటరి మహిళా పెన్షన్ తీసుకొచ్చింది కూడా 2014-19 టైంలో మన తెలుగుదేశం పార్టీయే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఇస్తూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో వేసి తల్లికి గౌరవాన్ని కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. శ్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, శక్తి యాప్ ద్వారా మహిళలకి రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టడం కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుంది. కవటి మండలం జగతి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హర్షాతిరేకల మధ్య ఘనంగా నిర్వహించారు. కవటి మండలం జగతి గ్రామంలో 1995-96 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హర్షాతిరేకల మధ్య ఘనంగా నిర్వహించారు.
3 దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠులు ఆనాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో కలిసి గడిచిన మధుర క్షణాలు, తరగతి గదుల్లో చేసిన అల్లరి, ఉపాధ్యాయుల మందలింపులు, ఆటలు పాటలు, పాఠశాల వార్షికోత్సవాలు, పరీక్షల అనుభవాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఎంతో కాలం తరువాత స్నేహితులను ప్రత్యక్షంగా కలుసుకోవడంతో కార్యక్రమ ప్రాంగణం ఆప్యాయ పలకరింపులు, నవ్వులతో కలకలలాడింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాల దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ విద్యార్థి దశలోని అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదని తెలిపారు. తమ ఎదుగుదలకు పునాది వేసిన గురువులను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కొందరు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి జ్ఞాపికగా ఫోటోలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తూ పరస్పర అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆనందం, ఆత్మీయత, భావోద్వేగాల మేళవింపుగా సాగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జగతి గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో 2వ రోజు హైబ్రిడ్ వర్చువల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశానుసారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని 2వ రోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కేఎస్ఎం ప్లాజాలో హైబ్రిడ్ వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలుగు యువత, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డిజిటల్ వర్చువల్ మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేలవలస బీబీఆర్ కన్వెన్షన్ హాల్లో సారంకోట మండల పరిధిలోని క్లస్టర్ 6లో నిర్వహించిన డిజిటల్ వర్చువల్ మహానాడు కార్యక్రమానికి నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మరియు పరిశీలకులు వైరిచర్ల వీరేష్ చంద్ దేవ్ హాజరయ్యారు. ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ అనే పేరు వినిపిస్తుంటుంది అన్నమాట అక్షర సత్యమన్నారు. ఆయన అందించిన సేవలు తెలుగు జాతికి తెచ్చిన గుర్తింపు తరతరాలకు సజీవంగానే ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికారి ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, సారంకోట మండల పార్టీ అధ్యక్షులు కత్తెర వెంకటరమణ, యువ నాయకులు చిన్నాల వెంకట సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సారంకోట మండలంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మండల కేంద్రంలో స్వర్గీయ ధర్మాన ఉమావతమ్మ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి వైభవంగా ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ తన సొంత నిధులతో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సారంకోట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రక్షిత, స్వచ్ఛమైన తాగునీటి అందించడానికి ఈ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుందని సేవాభావంతో తన తల్లి స్వర్గీయ ఉమావతమ్మ జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడేలా ధర్మాన తేజ్ కుమార్ సొంత ఖర్చులతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడంపై సమాజం పట్ల బాధ్యతతో ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. తల్లి జ్ఞాపకాలను బదిలపరుచుకుంటూ సమాజానికి మేలు చేసేలా ధర్మాన తేజ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలాస నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలాస నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా పరిధి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం పరిధిలోని క్లస్టర్లలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలను నియోజకవర్గ పరిశీలకులు కోల అప్పలనాయుడు పరిశీలించారు. పలాస నియోజకవర్గం పరిధిలోని క్లస్టర్లలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిశీలకులు కోల అప్పలనాయుడు, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకట చౌదరితో కలిసి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లను సందర్శించి ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న తీరును అభినందించి పరిశీలకులు గ్రామస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడులో ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పించడం అనేది ఒక మహాద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. హైబ్రిడ్ విధానం అనగానే ఏంటో ఇది అని అనుకున్నాం, కానీ ఈరోజు నియోజకవర్గం అంతా కూడా పండగలాగా సుమారు 8,000 మంది శిబిరాల వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మహానాడు మెయిన్ శిబిరంలో ఏం జరుగుతుంది తెలుసుకుని తీర్మానాలు, స్త్రీ శక్తి, యువగళం, సాధికారత మీద అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు మా సహచరులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.